హాయ్, హలో, నమస్తే అందరికీ. సో ఈరోజు ఒక చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను. అయితే చాలామంది లైఫ్లో చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. రకరకాల అంటే అనవసరమైనటువంటి సమస్యలు, అంటే వాళ్ళకు సంబంధం లేనిటివి బయట నుంచి అలాగా సమస్యలు వేరే కొని తెచ్చుకుంటారు చాలామంది. అంటే గాలికి పోయి మనకు వచ్చి తగులుకుంటాయి. సో అట్లాగా ఎందుకు జరుగుతుంది లైఫ్లో? అనవసరమైనటువంటి విషయాలు, వేరే వాళ్ళు భయపెట్టడము, లేదంటే ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీలో ఉండడము, ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఉచ్చులో ఇరుక్కుపోవడం, ఏదో రకమైనటువంటి భయానికి లోనవ్వడం, వేరే వాళ్ళు ఇన్సల్ట్ చేయడం, లేదంటే వేరే వాళ్ళు భయపెట్టడం, వేరే వాళ్ళు మనని చేయడం, బయట నుంచి ఎక్కువగా ఫోర్సెస్ మీ మీద అటాక్ అవ్వడం, ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది లైఫ్లో? ఈ భయానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి అంటే కేవలం దానికి కారణం మనమే. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఎక్కువగా ఇన్సెక్యూరిటీ, భయానికి లోనవుతామో, మనము ఆ యొక్క మనోధైర్యం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే రకరకాల విషయాలు మనకు భయాన్ని కలిగించే ఇన్సిడెంట్స్ మన లైఫ్లో మేనిఫెస్ట్ అవుతాయి. ఎందుకంటే చాలామందికి తెలియదు ఇది. మనము ప్రతిదానికి భయపడుతుంటాం. ఎప్పుడైతే భయానికి ఇంకా ఎక్కువ భయపడతామో అప్పుడు దానికి బలం వస్తుంది. అందుకే భయాన్ని మనం ఎదురించాలి. భయానికి మనం ఎదురు వెళ్ళాలి. ఎగ్జాంపుల్గా మనకు గాలికి ఎట్లయితే ఈ యొక్క పక్షులు ఎదురు వెళ్తాయో, మనము ఒక చీకటి గదిలో కొద్దిసేపు వెళ్ళిన తర్వాత, చీకట్లోకి వెళ్ళిన తర్వాత ఆ భయం ఎట్లయితే పోతుందో, అట్లా మన యొక్క జీవితంలో వచ్చే ప్రతి భయాన్ని మనం ఎదురించాలి. ఎదురించినప్పుడు ఏమవుతుందంటే అవంతా క్లియర్ అయిపోతాయి. దానికి భయపడుతూ ఇంకా భయానకమైనటువంటి సంఘటనలు మనం క్రియేట్ చేసుకుంటాం. కాబట్టి దయచేసి నా యొక్క చిన్న సజెషన్ ఏంటంటే, ఈ భయాన్ని ఎప్పుడు కూడా మీరు ఎంకరేజ్ చేయకండి. దాన్ని ఎదురించండి. దాని మీద ట్రావెల్ చేయండి. అప్పుడే మీకు దాని నుంచి బయటపడతారు. అంతే తప్ప దానికి ఇంకా ఎక్కువగా భయపడుతూ దాని సమస్యను ఇంకా పెద్ద చేసుకోవడం మంచిది కాదు. దాన్ని మీద మీరు వర్కౌట్ చేయండి. సో బ్రీతింగ్స్ చేయండి, మెడిటేషన్స్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీ మైండ్ని, మీ యొక్క అవేర్గా మీరు థింక్ చేయండి. ఎందుకు ఇలాంటి భయం వస్తుంది? మీరు మీ యొక్క బాడీని, మీ మనసుని అన్నింటిని కూడా అబ్జర్వ్ చేస్తే మీకు అది ఎందుకు వస్తుందో మీకు అర్థమవుతుంది. సో వాటి నుంచి మనం బయటపడాలి అంటే దాని మీద మనం ఫోకస్ చేయాలి. అది ఎందుకు వస్తుందో దాన్ని మనం తీక్షణంగా వాచ్ చేసినట్లయితే, అవేర్గా, కాన్షియస్గా దాన్ని చూసినట్లయితే ఆ భయం మిగిలిపోతుంది. అది మీకు నేర్పించడానికే ఆ భయాలు వస్తున్నాయి. అవి నేర్పించడానికే మీ లైఫ్లో సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.